Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు మై స్పెషల్ సిరీస్ క్వీన్. మామూలుగా కాలం గడుస్తున్న కొద్దీ కొంతమంది అలా కొద్దిగా వయసు జాడలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది కొంచెం మెచ్యూరిటీ వచ్చి ఒకలాగా తయారవుతారు ఒక 20 ఏళ్ల తర్వాత. కానీ కొంతమందిని చూస్తే మాత్రం ఒక దాదాపు 99లో ఎలా ఉన్నారో ఇప్పుడు అంటే 25 ఇయర్స్ దగ్గర ఈ టైంలో కూడా చూస్తే కూడా అదే చెక్కు చెదరకుండా కంటిన్యూ అవుతుంటారు. దానికి కారణం బహుశా వాళ్ళ అంత సౌందర్యం కావచ్చు, లేదు వాళ్ళు చేసే పని మీద బోల్డ్ అంత లవ్ ఇష్టం కావచ్చు. అండ్ ఇవాళ మనం మాట్లాడుతున్న క్వీన్ ఎవరంటే నటి ప్రమోదిని. తను కన్నడ, అలాగే తమిళ్, తెలుగు భాషల్లో నటించడమే కాకుండా అందరినీ అలరిస్తూ తన కెరియర్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ విల్ టాక్ టు హర్. ఈ చక్కని చిన్న పిల్లలా కనిపించే నటి అమ్మ పాత్ర ఎలా వేస్తున్నారు ఎవరికి డైజెస్ట్ కావట్లేదు. లెట్స్ టాక్ టు హర్. ప్రమోదిని గారు, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. యు లుక్ సో క్యూట్. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. లక్షణంగా అమ్మవారి దిగొచ్చినట్టున్నారు. అయ్యో, సో స్వీట్ అండి. పెద్ద కామెంట్, నాకు ఇది కాంప్లిమెంట్. నాకు నేను మీ ఫ్యాన్ సప్న గారు. నేను మీ అన్ని ఇంటర్వ్యూస్ చూస్తుంటాను. నాకు కాల్ రాగానే కొంచెం భయం కూడా వేసింది, ఏం క్వశ్చన్స్ అడిగిపోతున్నా. కాంట్రవర్షియల్గా అడుగుతాను. అందరిని అలా పెట్టి విలన్లా తయారు చేశారండి యాక్చువల్లీ. కానీ ఐ ఆల్వేస్ ఫీల్ డిలైటెడ్. చక్కగా సీరియల్స్ చేయడం ఎస్పెషల్లీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. మామూలు ఫిల్మ్ యాక్టింగ్ కంటే కూడా చాలా టఫ్ అన్న అభిప్రాయం. వాట్ యూ ఫీల్? నిజమేనా అది? నిజమే అండి. అందుకే సీరియల్లో చేసే ఏ యాక్ట్రెస్ అయినా సినిమాలో ఈజీగా చేసేస్తారు. అవును, చాలా పేషెన్స్ కావాలి కదా టీవీ సీరియల్స్. చాలా పేషెన్స్ కావాలి. అండ్ అదొక స్కూల్ లాగా మాకు చాలా నేర్పిస్తుందండి సీరియల్ అనేది. మాకు ఫ్యామిలీ కంటే ఎక్కువ అక్కడ మేము టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. సో ఫ్యామిలీ బాండింగ్, పేషెన్స్, ఎంత ఫ్యామిలీ, ఇంకా ఆ పేషెన్స్ ఇవన్నీ నేర్పించేది మన రియల్ లైఫ్లో కూడా అది చాలా వరకు హెల్ప్ అవుతుంది. కరెక్ట్, దట్స్ ట్రూ. చాలా చిన్న వయసులో యాక్టింగ్లోకి వచ్చి ఉంటారు మీరు. అవునండి, నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యాను. మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్. అవును. చైల్డ్ ఆర్టిస్ట్గా మీరు అసలు మీలో యాక్టింగ్ జీన్స్ ఉన్నాయని ఎలా తెలుసుకున్నారు పేరెంట్స్? మమ్మీకి ఉన్నింది, డాడీకి ఉన్నింది. మన వీఆర్ 3 sisters 1 brother. సో ఎవరిలైనా ఉంటుంది ఆ జీన్స్ అని చెక్ చేసుకొని వస్తే లాస్ట్ మేము ఇద్దరు ట్విన్స్. యాక్చువల్లీ ఐఎమ్ ట్విన్. సో మన ట్విన్. సో మీ ట్విన్ కౌంటర్ పార్ట్ ఎవరు? ప్రశాంతిని అని చార్లెట్ US లో ఉంటారు. ఓహో, మీ ఇద్దరు అయితే సీతా గీతలా ఒకేలా ఉంటారా? ఐడెంటికల్లా? వీఆర్ ఐడెంటికల్ ట్విన్స్. వావ్, దట్ మస్ట్ బి సో క్యూట్. అవును, చిన్నప్పుడు మేము ఏమనేది ఒక ఎగ్జిబిషన్ లాగా ఉండేవాళ్ళు స్కూల్లో. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు ఒకేలాగా ఉండేవాళ్ళు. మా డాడీ వేరే ఒకే టైప్ డ్రెస్సెస్ వేసేవారు. సో అలాగే వస్తూ కూడా సినిమాలో కూడా నేను వెళ్ళకపోతే తను వెళ్ళి నా క్యారెక్టర్ చేసి వచ్చేది. అలా కూడా జరిగిందా? ఇదంతా ఇది సినిమాలో జరిగేది నిజంగా జరిగిందని చెప్పారు. మీ మాతృభాష కన్నడ కదా ప్రమోదిని? ఆర్ తెలుగా, తమిళ? అంటే డాడీ తెలుగు అండి, మమ్మీ కన్నడ, హస్బెండ్ తమిళ. చాలా అమ్మ తల్లి, మొత్తం దక్షిణ భారతదేశం అంతా మీ ఇంట్లోనే ఉంది. ప్రౌడ్ ఇండియన్. నో, దట్స్ వై యాక్చువల్లీ యూ స్పీక్ సో వెల్. అండ్ ఐ ఫీల్ అన్నిట్లోంచి బెస్ట్ వర్డ్స్ మీరు పికప్ చేసుకున్నారు. మీ ఆహార్యం, మీ బొట్టు కట్టు అంతా చూస్తుంటే కొంచెం తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తూ ఉంటుంది. అవునా కదా? మీరే చెప్పాలి. అవునా? మీ స్మైల్, ప్రెజెంట్నెస్ చూస్తే కన్నడ కనిపిస్తుంది. అండ్ మీ కాన్ఫిడెన్స్ చూస్తే తెలుగు. అంత పాజిటివ్ ఇచ్చారు. సో థ్యాంక్స్ మా ఫ్యామిలీకి, మా డాడీ, మమ్మీ, నా హస్బెండ్కి చాలా థ్యాంక్స్. టెల్ us about your child artist journey, ప్రమోదిని గారు. చాలా ఫ్యాసినేటింగ్. అంటే ఇప్పుడు కూడా మీరు అమ్మ అంటే నమ్మలేము, బట్ క్యారెక్టర్స్ వరకు ఓకే కదా? ఐఎమ్ హ్యాపీ అండి. అయితే అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా ఒకసారి ఒక పేపర్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. చైల్డ్ ఆర్టిస్ట్గా మమ్మీకి ఫస్ట్ నుంచే తను హీరోయిన్ అవ్వాలా అనుకున్నారంట ఆ కాలంలో. మమ్మీ వచ్చి బి సరోజాదేవి గారి పెద్ద ఫ్యాన్. సో ఆమెను చూసి తను కూడా నేను ఒకరోజు హీరోయిన్ అవ్వాలని, అప్పుడంతా ఎంకరేజ్మెంట్ లేదు. తను మంచి క్లాసికల్ డాన్సర్. సో మా పెద్ద అక్కలో ట్రై చేశారు, అన్నయ్యని ట్రై చేశారు. ఆ తర్వాత ఒక 10 years గ్యాప్ తర్వాత నేను, నా సిస్టర్ పుట్టాము. సో మన ఇద్దరిలో ఆ ఒక కళను చూసి ఎంకరేజ్ చేసేకి స్టార్ట్ చేశారు. అప్పటి నుంచే 3 yearsలో స్కూల్కి చేర్పించేది ఎలా చేర్పించారో డాన్స్ కూడా అలాగే స్టార్ట్ చేశారు. బోత్ క్లాసికల్ డాన్సర్. సో ఆ క్లాసికల్ డాన్స్తో పాటే సినిమాకు ట్రై చేసేవారు. అప్పుడు ఇంత ఆపర్చునిటీస్ లేదు కదా. సో ఒకసారి పేపర్లో ఒక ఇంటర్వ్యూ చూసి మమ్మల్ని తీసుకెళ్లారు మమ్మీ డాడీ. అక్కడికి వెళ్తే చాలామంది పిల్లల్లో నేను, నా సిస్టర్ ఒక మూవీకి సెలెక్ట్ అయ్యాము. ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు చిన్న పిల్లలు, ఒక 5.5 6 years old. సో
సో ఆ సినిమా నుంచి నాకు స్టార్ట్ అయింది కెరియర్ జర్నీ చైల్డ్ ఆర్టిస్ట్గా. యూ రియలైజ్ యువర్ బార్న్ ఫర్ స్క్రీనా? 100% నాకు అదే అనిపిస్తుంది. అంటే అప్పుడు తెలీదు, మమ్మీ ఒక ఇంట్రెస్ట్, ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది, అందరూ నిన్ను చూస్తారు, బాగా చేయాలి, డైరెక్టర్ చెప్పేది వినాలి, అలాగే డాడీ కూడా ఎంకరేజ్మెంటే. సో వాళ్ళిద్దరూ నాకు డే 1 నుంచి నాకు పెళ్ళి అయ్యేదాకా నన్ను ఇండస్ట్రీలో కరెక్ట్గా ఎలా తీసుకురావాలి, ఏం చేయాలి అనేది వాళ్ళు నాతో పాటే ఉండి ఇప్పుడు ఇంతవరకు నేను ఉన్నానంటే బికాస్ ఆఫ్ దేర్ బ్లెస్సింగ్స్ అండ్ ఎంకరేజ్మెంట్. ఐఎమ్ షూర్. అయితే క్లాసికల్ డాన్సర్స్ మీరు అరంగేట్రం అది పర్ఫార్మెన్సెస్ అన్ని బాగా ఇచ్చారు కదా? పర్ఫార్మెన్స్ ఇచ్చానండి. నేను అరంగేట్రం చేయలేదు, నా సిస్టర్ చేసింది. నేను కొంచెం సినిమా వైపు వచ్చేసాను, ఎక్కువ ఫిల్మ్ వైపు వచ్చేసారు. రైట్. కానీ ఇద్దరు ఐడెంటికల్గా ఉన్నప్పుడు తనకు ఎందుకు కలగలేదు అని ఆలోచిస్తున్నాను ఈ యాక్టింగ్ పట్ల. అదే ప్రాబ్లం అండి. అందుకే ఏమైపోయిందంటే తనకు ఇంట్రెస్ట్ ఉండేది నేను చేయాలా అని, బట్ ఒకే సినిమాలో ఇద్దరిని వేయలేము, ఒకేలాగా ఉంటాము. ఇంకా వేరే సినిమాలో కాస్టింగ్ చేస్తే మళ్ళీ నేనే అనుకుంటాను, అంటే నేను కొంచెం పాపులర్గా ఉండేదాన్ని. అండ్ అప్పుడు ఏమైపోయేదంటే తను కొంచెం డాన్స్, క్లాసికల్ డాన్స్ వైపు ఇంట్రెస్ట్ చూపించే స్టార్ట్ చేశారు. నాకేమైనా ఎమర్జెన్సీగా షూటింగ్ వెళ్ళలేకపోయాను, లేకపోతే డేట్ క్లాష్ ఏదైనా అవ్వలేదంటే అప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్సే చెప్పేవారు, నీ కోసం షూటింగ్ క్యాన్సిల్ చేయలేము, లొకేషన్ దొరకదు, ఆర్టిస్టులు దొరకరమ్మా, నీ సిస్టర్ నీలాగే ఉంది కదా, పంపించేసేయి, మేము చేసుకుంటాం షూటింగ్ అనేవారు. అంత తర్వాత షీ యూస్ టు గో. తను నా క్యారెక్టర్ని చేసి వస్తే అసలు ఎవరికి తెలియదు మేము ఇద్దరున్నామని చాలా రోజులు. ఇది సీక్రెట్ ఇవాళ చెప్తున్నారు అనమాట, బ్రేకింగ్ న్యూస్ అని వేస్తాం. ఆ సీరియల్లో ఆ సీన్లో ఎవరో తెలుసా అని. లేదు, సీరియల్స్లో చేసాము, అలా సినిమాలో ఒక 2 సినిమా చేసాము, బట్ అది అంతగా తెలియదు ఎవరికి. సో ఫిల్మ్స్లో మీరు హీరోయిన్గా చేశారు? హీరోయిన్గా అంత చేయలేదండి, ఒక 2 సినిమాస్ చేసాను, అది ఒకటి రిలీజ్ అయింది, ఇంకొకటి ఆడలేదు. బట్ చాలా ఆశ్చర్యం కదా మీరు, అంటే యూ హ్యావ్ ఆల్ ది క్వాలిటీస్ ఒక హీరోయిన్లో ఉండవలసినవన్నీ. స్క్రీన్ ప్రెసెన్స్ ఉంది, యూఆర్ గుడ్ లుకింగ్, యాక్టింగ్ ఆల్రెడీ ఇంట్రొడక్షన్ ఉంది, ప్యాషన్ ఉంది. ఎందువల్ల మీరు హీరోయిన్గా పర్సూ చేయలేకపోయారు ప్రమోదిని గారు? కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ కమిట్మెంట్స్, మాది కొంచెం ట్రెడిషనల్ ఫ్యామిలీ. అండ్ నేను హీరోయిన్గా రావాల్సిన టైం వచ్చి 98, 99 ఆ టైము. చాలా గ్లామరస్ ఇండస్ట్రీ అప్పుడు. ఇప్పుడైతే ఒక న్యాచురల్గా ఉండాలి, అమ్మాయి అయితే మా పక్కింటి అమ్మాయిలాగా ఉండాలి అని ఇప్పుడు ట్రెండ్. అప్పుడైతే హీరోయిన్ అంటే హీరోయిన్ లాగే ఉండాలి, ఆ గ్లామర్ ఉండాలి, హైట్ ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి, బోల్డ్గా ఉండాలి అని అవన్నీ అంత చైల్డ్ ఆర్ట్స్గా చేశాక వచ్చాక తర్వాత ఆ ఒక ఫేస్ని మా ఇంట్లో ఒప్పుకోలేదు. అండ్ నేను కూడా, నాకు అంత ధైర్యం లేదు, చెయ్యాలి, బోల్డ్గా చెయ్యాలి. ఎలా అంటే మనల్ని పెంచిన ఒక విధానమే వేరే. షూటింగ్ వెళ్ళేటప్పుడు కూడా మా నాన్న దుపట్టా వేసుకొని వెళ్ళాలి, అదేంటి చుడిదార్ ఎందుకు, దుపట్టా లేదు, ఇలా అన్నీ మాకేదో ఒక మైండ్లో తప్పు, అలా చేయకూడదు, ఇది తప్పు, ఇది రైట్ అనేలాంటి ఒక మైండ్ వచ్చేసింది అప్పుడు. సో ఏ ఆపర్చునిటీ వచ్చినా మా నాన్న కూర్చునేవారు డిసిషన్కి, ఈ డ్రెస్ అయితే అవ్వదండి, మనకి డీసెంట్గా ఉండే క్యారెక్టర్ అలాంటి. అండ్ మా డాడీ వచ్చి హెచ్ఏఎల్ పని చేసేవారు. సో చాలామంది చెప్పారు, మీరు కన్నడ ఇండస్ట్రీ నుంచి తమిళకి వెళ్ళండి, అక్కడ కొంచెం మీకు అంటే ట్రెడిషన్, హోమ్లీ, అమ్మాయిలకి లంగావోణి, అంటే అక్కడ ఒక హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఇచ్చే అలా ఉంటుంది ఈ సినిమా అని. డాడీ జాబ్ అని మానేసుకొని నా కోసం వచ్చే పరిస్థితిలో లేరు అప్పుడు. డాడీ ఒకే మాట అనేవారు, రాసి పెట్టింటే ఎక్కడైనా వస్తుంది, అక్కడికి వెళ్ళి ట్రై చేయాలంటే ఏం వస్తుందో అది చేసుకొని వెళ్ళు అని అలా వదిలేశారనమాట. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కమిట్మెంట్స్ అవన్నీ చూసుకొని ఏ క్యారెక్టర్ వస్తుందో అలా వెళ్ళిపోద్దామని ఒక ఫ్లోలో వెళ్ళిపోయాను అంతే. బ్యూటిఫుల్. అంటే బాగా అడాప్ట్ అయ్యారు. ఆల్దో అంటే అంబిషన్స్ అప్పుడు మీకు అంత ఏమీ తెలియదండి నాకు, అంబిషన్ పెద్ద హీరోయిన్ అవ్వాలి, నేను ఇలా ఉండాలి, అదన్నీ ఏం లేదు. వాళ్ళు ఎలా తీసుకొచ్చారో అలా వెళ్ళిపోయాలి అంతే. ఎన్ని రోజులు వర్క్ చేసేవారు ప్రమోదిని ఆ రోజుల్లో మీరు? అప్పుడు ఇంత ఛానల్స్ ఇలాంటివి ఏమీ లేదు. 98, 99లోనే, సారీ 97లో వచ్చింది టీవీ సీరియల్స్. అవును, ఈటీవీలో అక్కడ ఇక్కడ మొదలయ్యాయి కొంచెం ఎక్కువగా. దూరదర్శన్ ఫస్ట్ దూరదర్శన్, తర్వాత ఈటీవీ, ఉదయ టీవీ అని కన్నడలో స్టార్ట్ అయింది. టీవీ9, ఇది వాట్ ఇస్ ద DD9 అని ఉండేది. అంటే సింగిల్ ఎపిసోడ్స్ చేసేవారు, రోజు ఒక్కొక్క ఎపిసోడ్ కథలు వచ్చేది. అలాంటి దాంట్లో వర్క్ చేసేవాళ్ళు. 22 minutes. మీకు తెలుసు, కరెక్ట్గా చెప్పారు మీరు. సో అప్పుడు డే అండ్ నైట్ వర్క్ చేసేవాళ్ళు. దే యూస్ టు పే లైక్ 250-300 రూపీస్ పర్ డే అని ఇచ్చేవారు ఎపిసోడ్స్. అప్పట్లో అది పెద్ద ఇన్కమ్ లాగా. సో అదొక వర్క్ లాగా, ఒక ఎపిసోడ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ప్రొడక్షన్ నుంచి బండి రెడీగా ఉండేది, అక్కడి నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి ఆ బండి ఎక్కి ఇంకొక సెట్. సో ఇలా వర్క్ చేశాను, చాలా కష్టపడ్డాను అప్పుడు. బట్ అప్పుడు తెలీదు, చెయ్యాలి, అమౌంట్ కావాలి, ఫ్యామిలీని చూడాలి,
ఈ ఒక రెస్పాన్సిబిలిటీలో ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండేది. సో అక్కడి నుంచి మనోయజ్ఞం మీకు చాలా పెద్ద సీరియల్ అయింది. అవును, అవును. ఎలా వచ్చింది మనోయజ్ఞం ఆపర్చునిటీ మీకు? మా డాడీ వచ్చి ఎప్పుడు తెలుగులో చేయలేదు, బికాస్ మై డాడీ ఈస్ ఫ్రమ్ చిత్తూరు. ఆయనకి తెలుగులో చేయాలి, ఎలాగైనా తెలుగులో తీసుకురావాలి పిల్లల్ని అని చాలా ఇంట్రెస్ట్. బట్ బెంగళూరు నుంచి మన హైదరాబాద్కి వెళ్ళి ఎవరిని కాంటాక్ట్ చేసేది, ఏం చేసేది అని మనకి ఎవరు తెలీదు. అప్పుడు ఈటీవీ కన్నడలో ఫస్ట్ టైము ఆర్కే ప్రొడక్షన్స్, మన రాఘవేంద్రరావు సార్ ప్రొడక్షన్స్ వాళ్ళు రేఖెగడు అని ఒక సీరియల్ చేశారు. రేఖెగడు ఐడియా ఉందా, గుర్తా? సో ఆ సీరియల్లో నన్ను ఫస్ట్ హీరోయిన్గా ఆ సీరియల్లో క్యాస్ట్ చేసుకున్నారు. ఆ ఫస్ట్ డే ఫస్ట్ షాట్కి సార్ వచ్చారు, మన రాఘవేంద్రరావు సార్ వచ్చారు అక్కడ షూటింగ్కి. ఆ రోజు ఒక మంచి సీక్వెన్స్ గ్లామర్గా నాకు డ్రెస్ అంతా ఇదే అయ్యి ఒక షాట్ చేశారు. చేశాక మానిటర్ చూసి బాగా చేసామమ్మా అని బొక్కే ఒకటి ఇచ్చి నాకు హీరోకి కంగ్రాచులేషన్ చెప్పేసి వెళ్ళిపోయారు. తర్వాత ఒక 2 days తర్వాత నాకు వాళ్ళ తరపు నుంచి, ప్రొడక్షన్ తరపు నుంచి మేనేజర్ ఫోన్ చేశారు, మనోయజ్ఞం అని ఒక తెలుగు సీరియల్ చేస్తున్నాము, మీరు చేస్తారా అని. అబ్బా, దానికోసమే లైఫ్ అంతా వెయిట్ చేస్తున్నాను తెలుగులో చేయాలని. అప్పుడు తెలుగు వచ్చా మీకు బాగా? తెలుగు డాడీ తెలుగు, వాళ్ళ రిలేటివ్స్ అంతా అంటే ఇలాంటి తెలుగు రాదు. ఇప్పుడు మాట్లాడే తెలుగు మన కన్నడ తెలుగు. అదే అప్పుడు మాట్లాడేది కన్నడ తెలుగు అంటే ఆ తెలుగును అప్పుడు మాట్లాడేటప్పుడు మీరు తెలుగు వాళ్ళేనా అనేవారు. అది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. అక్కడ ఎందుకు ఆ బాగులు అట్లా వేయలేదా, సరిగ్గా వేసుకో ఆ బాగుల్ని. బాగులు అంటే ఆ కన్నడ వర్డ్ తెలుగు వర్డ్ అంతా ఏం చేస్తూ ఉండవు, తింటువా. అండ్ ఇంకొక కామెడీ చెప్తాను. మా బెంగళూరు సైడ్లో ఎప్పుడంటే రా ఇక్కడ కూర్చో, పక్కలో కూర్చోరా అన్నారు. నాకు తెలీదు, పక్కలో కూర్చోరా అంటే కమ్స్ సిట్ నెక్స్ట్ టు మీ అని. మనోయజ్ఞం చేసేటప్పుడు నేను కూర్చున్నప్పుడు ఆర్టిస్ట్ రా పక్కలో కూర్చోరా, రా ఇక్కడ ఏమన్నావు అన్నారు డైరెక్టర్, ఎపిసోడ్ డైరెక్టర్. పక్కలో అంటే అలా చెప్పకూడదమ్మా, అది పెద్ద రాంగ్, పక్కలో అంటే బెడ్ అలా అంతా పక్కనా అని చెప్పాలి. ఇలాంటి అండ్ ఇంకొకసారి డైరెక్టరు నాకు ఆర్టిస్ట్ నిలబడ్డాను, అప్పుడు తెలీదు, కొత్త చిన్న అమ్మాయి. ప్రమోదిని మానిటర్ చూసుకుని, ప్రమోదిని రా ఇప్పుడు ఇంకొంచెం తప్పుకో అంటే కన్నడలో హగ్ చేసుకో, కన్నడలో అక్కడ తెలుగులో కూడా మేము కొంచెం తప్పుకోరా అంటే హగ్ చేసుకోరా. ఇలా హీరోని తప్పుకుంటున్నాను నేను. అయినా నువ్వు ఏం చేస్తున్నావు అన్నారు. సార్ తప్పుకో అన్నారు కదా, తప్పుకుంటున్నాను. తప్పుకో అంటే ఏంటి అన్నారు. తప్పుకో అంటే హగ్గు సార్ అన్నాను. ఏ లాంగ్వేజ్లో అమ్మా అన్నారు. కన్నడలో తెలుగులో. అక్కడ మేము తెలుగు నేను ఎవరమ్మా అన్నారు, నువ్వు తెలుగు అని. తెలుగులో అది కాదు, కౌగలించుకో అనాలి. తప్పుకో అంటే మూ. ఓ అవునా అంటే అప్పుడు నాకు కోస్తే సార్ బాగుంది సార్, ఈ తప్పుకొనే ఉండిలేండి. ఇలాంటి చాలా జరిగేది అప్పుడు మనోయజ్ఞంలో. అందరూ నన్ను ఒక కార్టూన్ పీస్ లాగా చూసేవారు. బాగా అలవాటు పడి చక్కగా చేసుకుంటూ వచ్చారు. మనోయజ్ఞం బాగా మంచి చాలా పేరు తెచ్చుకున్న సీరియల్. అవునండి. అందులో ఇలాంటి కొంచెం ఇవన్నీ ఉన్నాయి కదా, అందులో మాటలు, మంత్రాలు. అండ్ అక్కడి నుంచి మొదలైంది ఈ ట్రెండ్ అంతా కూడా. ఈ సీరియల్స్ లో మంత్రాలు, తర్వాత స్పెషల్ పవర్స్, అవన్నీ అందరూ ఇష్టపడి చూసేవాడు. తర్వాత హౌ డిడ్ యువర్ కెరియర్ పాన్ అవుట్? సినిమాలోకి ఎలా వచ్చారు తర్వాత మీరు? అప్పుడు నేను సినిమా చేయలేదు తెలుగులో, కన్నడలో అంతా చేశాక తెలుగులో వచ్చాను. ఆ తర్వాత ఇక్కడ నా కెరియర్ మనోయజ్ఞం తర్వాత ఒక 2 projects, రేఖెగడు, మనోయజ్ఞం అండ్ శ్రీకృష్ణ కళ్యాణ లీలలు 3 ఆర్కే ప్రొడక్షన్స్కే చేశాను. ఆ టైంలో సరే ఇంకా ఇంట్లో స్టార్ట్ అయింది, పెళ్లి చూపులు చేద్దాం, పెళ్లి చేసేద్దాం. ఇంకా మీరు చేస్తున్నాను కానీ అప్పుడంతా అంతే కదా స్వప్న గారు. ఇంకా వాళ్ళు అయిపోయింది, ఇంకా 22, 23, 24 వచ్చేసింది. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తే కరెక్ట్గా ఇంకొక 1 year పడుతుందో, పెళ్లి చేసేద్దాం అని ఫస్ట్ సిస్టర్ చేసేసారు. అదే టైంకి నాకు ఒక మంచి వచ్చింది ప్రపోజల్స్, సరే పెళ్లి చేసేసారు. మీ వారిని మీరు ముందు చూసారు కదా పెళ్ళికి ముందంటే అదే మంది ఒక ఇది ఇంటర్నెట్ పెళ్ళి అంటే మ్యాట్రిమోనియల్ సైట్లో చూసుకుని చేశాను. సో అప్పుడు మీరు సీరియల్స్లో యాక్ట్ చేశారని తెలుసు కదా, ఏమని లేదా మీ ఆయన? కాదు, ఆయనకి నేను ఒక ఆర్టిస్ట్ అని తెలీదు. ఆయన వచ్చి ఈజ్ ఫ్రమ్ తమిళనాడు. సో నాకు పెళ్ళైనప్పుడు ఈ వాజ్ ఇన్ యుఎస్లో వర్క్ చేసేవారు. నా ప్రొఫైల్ పెట్టింది నేను ఆర్టిస్ట్ అనే పెట్టాను. అన్నీ పెట్టింది చూసి పెట్టారా? కాదు, మా అన్నయ్య పెట్టాడు. సో నేను చూసేదాన్ని ఎవరెవరు ప్రపోజల్స్ పంపించారు ఏంటి అని. అన్నయ్య పెట్టాడు.
సో నాన్న అన్నయ్య ఇద్దరు చూసేవారు ప్రపోజల్స్ అన్ని. సో అది చూసి ఈయనకి ఒకసారి మా నాన్నకి ఫోన్ చేసి, మా నాన్న పెద్దగా ఆర్టిస్ట్, నా కూతురు ఏ సినిమాలో చేసింది, ఎక్కడ చేసింది, నేను ఎప్పుడు చూడలేదు అన్నట్టు మాట్లాడారు. సరే ఇంకా ఈయన దగ్గర ఇంకేంటి ప్రూవ్ చేసుకోవడం తెలియదు అన్నప్పుడు అలానే మీకు చూడంగానే వచ్చేసారా మీ ఆయన? ఆయనకి ఫస్టే ఒక మాట చెప్పేశానండి, నేను ఆర్టిస్ట్ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, నాకు చాలా ఇష్టమైన ఒక ప్రొఫెషన్, ఆపకూడదు. రేపు నాకు యూఎస్కి వచ్చాక నాకు నచ్చలేదంటే యూ షుడ్ బి ప్రిపేర్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. అలాగే మీరు రఫాడ్ ఇచ్చేసారనమాట. అయితే వెళ్ళి మీరు వచ్చారా తిరిగి? అవును, వెళ్ళి ఒక 5 years ఉండి నాకు నచ్చలేదా ఆ లైఫ్ స్టైల్ అక్కడ, అంటే నాకు సెట్ అవ్వలేదు, బాగలేదని కాదు కానీ నాకు సెట్ అవ్వలేదు. ఒహాయో, క్లీవ్లాండ్. ఓకే, ఏం నచ్చలేదు అక్కడ? అంటే లైఫే డ్రాబ్, బోరింగ్ అండి. మనం మంచి డ్రెస్ వేసుకున్నా, డ్రెస్ వేసుకున్నా ఎవరు చూసేవాళ్ళు అంటే బాగుంది ప్రమోదిని, మీరు బాగున్నారు అని ఇప్పుడు చెప్తాం మనం, అంత లేదు కదా అంత. అది 3 months డ్రెస్ చేసుకోగలుగుతారు, ఇంకా మిగిలిన మంత్స్ ఏముందో అన్నీ వేసుకొని ఒక బుర్కాస్ వేసుకొని మొత్తం కోట్ వేసుకొని షాల్ వేసుకొని ఫ్రీజీ కోల్డ్. నేను అదే అన్నదాన్ని, ఏంటిది మొత్తం అన్నీ కవర్ చేసేసుకోవాలా ఇంత మంచి డ్రెస్ వేసుకొని అంటే, ఆ కోల్డ్కి నాకు తట్టుకోలేకపోయాను. సో అలా మీరు అక్కడి నుంచి తిరిగి వచ్చేసారు. అవునండి. హౌ వాజ్ ద డెసిషన్ టు కమ్ బ్యాక్ టు ఇండియా చెప్పండి. ఆ టైంలో చాలా కొంచెం నాకు మా ఆయనకి గొడవ అయింది. అందరికీ అవుతాయి కాబట్టి ఆయనకి ఏమంటే ఒక డ్రీమ్, ఆయన యూఎస్లో ఉండాలి, గ్రీన్ కార్డ్ తీసుకోవాలి, సిటిజన్ అవ్వాలి, అక్కడే లైఫ్ లీడ్ చేయాలి అని ఆయనకు ఒక డ్రీమ్. పెళ్లి చేసుకునేటప్పుడు ఈయనేమో అనుకున్నారు అలా అంటుంది, తర్వాత వచ్చాక ఇక్కడ అడ్జస్ట్ అయిపోతుంది అని అనుకున్నారు. నేను వెళ్ళాక బాగానే ఉన్నింది ఒక 7-8 months, తర్వాత ఏదో ఒక డిప్రెషన్ స్టార్ట్ అయిపోయింది నాకు, నా కెరియర్ మిస్ చేసుకుంటున్నట్టు. ఆ మేకప్ కిట్ అంతా చూసేటప్పుడు అయ్యో ఇదంతా ఇంత కొత్త మేకప్లు అలాగే ఉంది, ఎప్పుడు ఖాళీ చేస్తారు, ఫ్రీగా ఉన్నప్పుడు నేనే మేకప్లు వేసుకొని కూర్చోవడము, ఇదన్నీ ఏదో ఒకలాగా అయిపోతున్నాను నేను. ఆ తర్వాత పాప పుట్టింది, అక్కడే పుట్టింది తను. సో తను యూఎస్ సిటిజన్, దాన్ని చూసుకోవడము అంతా అయింది. బట్ స్టిల్ ఐ వాజ్ మిస్సింగ్ సంథింగ్, ఏదో ఒకటి. అంటే ఇక్కడ ఏమో పెద్ద సాధించేశాను, నేను పెద్ద బిజీ యాక్ట్రెస్ అని కాదు కానీ నా ప్రొఫెషన్ని నేను మిస్ చేసుకునేదాన్ని. ఇట్స్ నాట్ దట్ నేను అప్పుడు అలాగా, బట్ ఐ లవ్ మై ప్రొఫెషన్. నాకు బట్ అప్పటికే మనోయజ్ఞం అయింది, మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా బోల్డ్ చేశారు, 2 సినిమాలు హీరోయిన్గా చేశారు, అప్పటికే చేశానండి, అప్పుడు చేశాను. సో దట్స్ క్వైట్ అ బిట్ కదా ఫర్ యూ టు మిస్ ఇట్. అవును. చదువు ఎంతవరకు ఎలా ఫినిష్ చేశారు ప్రమోదిని గారు మీరు? నేను +2 కరెక్ట్గా చేశానండి. ఆ తర్వాత డిగ్రీని కరెస్పాండెన్స్లో చేసుకుందామని సిన్సియర్గా షూటింగ్ స్పాట్స్లో బుక్ తీసి ఇలా పెట్టుకున్నప్పుడు డైలాగ్ షీట్ ఇచ్చేవారు, ఇది అలాగే అట్లా క్లోజ్ చేసి పెట్టేసి డైలాగ్ షీట్. ఇదే మీ డిగ్రీ? అంతే అంతే అంతే. సో ఆ తర్వాత మరి ఇండియా వచ్చాక హౌ డిడ్ యువర్ యాక్టింగ్ రీస్టార్ట్? నేను రాగానే ఇమ్మీడియట్గా నా కన్నడ, నేను బెంగళూరుకి వచ్చాను, హైదరాబాద్కి రాలేదు. బెంగళూరుకి రాగానే ఫస్ట్ నా కన్నడ ఇండస్ట్రీ పీపుల్కి అంతా ఒక ఫోన్ చేశాను. వాళ్ళు కూడా అంతే వచ్చేసావా, మంచి చేసావులే, నాదొక అంటే సీరియలే స్టార్ట్ చేశాను రాగానే. పాయింట్ పరిమళ అని ఒక సీరియల్, సిహికై చంద్రు అండ్ సిహికై గీత అని వాళ్ళదొక పెద్ద ప్రొడక్షన్ ఉంది. వాళ్ళు గీత మేడం నన్ను చూసి వచ్చేసావా రా, నాదొక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్లో నేను క్యాస్ట్ చేసుకుంటున్నాను, చేయమని చెప్పారు. సో అక్కడి నుంచి నా కెరియర్ మళ్ళీ సీరియల్లో స్టార్ట్ అయింది. ఆ సీరియల్ వచ్చి ఒక 250-300 ఎపిసోడ్స్ పోయింది, బాగా హిట్ అయింది అక్కడ. అది హిట్ అయ్యాక మా ఆయన అక్కడే యూఎస్లోనే ఉండేవారు. అప్పుడు ఆయనకి నేను అన్నాను, నేను రాగానే నేను ఇక్కడ బిజీ అయిపోయాను, మమ్మీ పాపని చూసుకుంటున్నారు, నువ్వు వచ్చేసి అంటే ఈయన నా గ్రీన్ కార్డ్ అంతా వదిలేసి ఎలా వచ్చేది, ఐ కాంట్ కమ్ అది ఇది అన్నారు. ఆ తర్వాత వాళ్ళ డాడీ అన్ఫార్చునేట్లీ ఆ టైంకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు, మా మావయ్య. అప్పుడు ఆయనకి ఏదో ఒక ఎమోషన్ ఫీల్ అయిపోయి, ఏం సాధిస్తున్నాము ఇక్కడ, ఎందుకోసం ఉన్నాము, మా డాడీ కోసమే నేను అన్నీ ఇక్కడ వచ్చాను చేశాను, ఈరోజు ఆయనే లేదు. అట్ ద సేమ్ టైం ఇటువైపు నుంచి నా ప్రెషర్ వేరే ఉండింది, నేను రాను ఇక్కడే వచ్చేసి ఏదో ఆయనకి ఏదో అయిపోయి వచ్చేసారు. సో ఆ తర్వాత రాగానే ఆయన రెసెషన్ టైం అండి, ఆయనకి జాబ్ లేదు, పాప వచ్చేసారు. ఇట్ వాజ్ అ పీక్స్ రెసెషన్ 2010-2011. దట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్. అవును, అందులో అక్కడ ఇండిపెండెంట్గా అన్ని అంటే ఆల్మోస్ట్ 15 years బయటే ఉన్నారు ఆయన, లండన్ యుఎస్ అని. ఇక్కడ వచ్చాక ఈ అట్మాస్ఫియర్ ఆయనకి నచ్చలేదు, ఎస్పెషల్లీ వర్కింగ్ అట్మాస్ఫియర్. ఏంటి డిసిషన్ చేసేసాను నేను, ఇలా వచ్చేసాను, అంత సంపాదించి ఆయనకి జస్ట్ 40,000 రూపీస్ ఫస్ట్ మంత్లీ శాలరీకి వచ్చింది. ఇది
ఇంకా చెయ్యాలి కమిట్మెంట్స్లు అన్నప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది మళ్ళీ కరెక్ట్గా మన మనోయజ్ఞం టీం వాళ్ళే ఒక సీరియల్ చేశారు మహారాణి అని మళ్ళీ ఈటీవీకే పూర్ణచంద్ర నాయుడు అని ప్రొడ్యూసర్. సో వాళ్ళందరూ ఆర్కేలో ఉండేవాళ్ళే. సో నాకు వరముల్లుపుడి సార్ వాళ్ళ తరపు నుంచి ఫోన్ వచ్చి ఇలా ఒక సీరియల్ చేస్తున్నామమ్మా నువ్వు వచ్చేసావని అప్పుడే ఫేస్బుక్ అన్నీ వచ్చింది, ఫేస్బుక్లో చూశాను చేస్తావా అంటే సార్ నాకు ఆ పరిస్థితిలో అప్పుడు చెయ్యాలి, చాలా హారిబుల్ టైం అప్పుడు నాకు కూడా. సరే సార్ చేస్తానని బెంగళూరు టు హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేసి ఆ సీరియల్ కమిట్ అయ్యాను. బట్ అన్ఫార్చునేట్లీ అది సీరియల్ టెలికాస్ట్ అవ్వలేదు. అక్కడ చూసి మళ్ళీ ఈటీవీ నుంచే భార్యామణి సీరియల్ నుంచి ఐ గాట్ అన్ ఆఫర్. అప్పుడు మా ఆయనకి డిలాయిట్ కంపెనీ నుంచి ఆపర్చునిటీ వచ్చింది హైదరాబాద్. సో హీ వాజ్ అగైన్ ఇన్ డైలమా, అయ్యో బెంగళూరులో అందరూ ఉన్నారు, నా ఊరు కోయంబత్తూరు ఇక్కడే పక్కనే, హైదరాబాద్లో ఎవరు లేరు, అక్కడికి వెళ్ళి ఏం చేసేది అని ఈ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నేను చెప్పాను హైదరాబాద్ ఈజ్ వెరీ నైస్, చాలా బాగుంది, వెళ్దాము, నీకు నచ్చకపోతే 1 yearలో మళ్ళీ ట్రాన్స్ఫర్ తీసుకొని బెంగళూరులో కూడా డిలాయిట్ ఉంది వచ్చేద్దాము అని ఆ ప్లాన్లో వచ్చాము. సూపర్. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు. అయితే అప్పటి నుంచి వచ్చేసాము, ఇంకెళ్ళలేదు. మీరు సినిమాల్లో క్యారెక్టర్స్ ఇప్పుడు వేస్తున్నారు రెగ్యులర్గా? ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నానండి బై గాడ్స్ గ్రేస్. మిమ్మల్ని యాక్చువల్లీ మీకు ఇంత యంగ్గా ఉన్నారు కదా, అండ్ యూర్ ఆల్సో లుకింగ్ వెరీ యంగ్. ఒకవైపు ఆఫ్ కోర్స్. సో మరి మదర్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు హౌ డిడ్ యూ హ్యాండిల్ ద? అంటే మేబీ నాకు వచ్చే మదర్ క్యారెక్టర్లని ఎలా ఉందంటే సప్న గారు, ఇటు యంగ్ మదర్గా ఫస్ట్ చూపిస్తారు, తర్వాత నార్మల్ మదర్. ఇప్పుడు మదర్ అంటే మనకు వైట్ గ్రే హెయిర్ వేసి ఇలాంటి రింకిల్స్ అలాంటి ఏ మదర్లో ఇప్పుడు లేదు కదా, అన్ని గ్లామర్గా ఈక్వల్గానే కొడుకు లేకపోతే చాలు. అలా ఏం లేదు, ఎవరికైనా అంటే ఇప్పుడు కాస్టింగ్ చేసేటప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు నన్ను యాజ్ అ మదర్గా. అలా ఎవరైనా కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న హీరోస్ అయితే కొంచెం గ్రేస్ ఇస్తారు ఇక్కడ. ఏ ఫిల్మ్స్ మీరు బాగా మెమరబుల్ మీకు? మంచిదంటే ఇప్పుడు రామం రాఘవం రిలీజ్ అవ్వాలండి. దట్ ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ మూవీ ఇన్ మై కెరియర్ అని అనుకుంటున్నాను. రామం రాఘవం. అందులో మీ క్యారెక్టర్ ఏంటి చెప్పరా? బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి, మదర్ క్యారెక్టరే. సముద్రకణి సార్ వైఫ్ క్యారెక్టర్, ధనరాజ్ గారు డైరెక్షన్ చేస్తున్నారు, ఆయన కొడుకుగా చేస్తున్నారు. ఆ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది, మంచి క్యారెక్టర్ అది. అందులో యాజ్ అ మదర్గా నేను ఇన్ని రోజులు చేసిన సినిమాకు ఈ ఒక్క సినిమా నుంచి నాకు ఒక మదర్గా ఇంకా కొంచెం యాక్టింగ్ అండ్ ఐడెంటిఫై అనేది చాలా వస్తుంది అని అనుకుంటున్నాను. ఎక్కువ ఎలాంటి సీన్స్ వస్తుంటాయి ప్రమోదిని? మీరు యూర్ సచ్ ఎ స్మైలింగ్ బబ్లీ గర్ల్. ఏడుపులేస్తుంటారు. అదే అలాగే అవుతుంది. మీరు ఎంత చక్కగా చెప్పారు ఇప్పుడు మీరు జరిగిన మీ లైఫ్ స్టోరీ అంతా, అంటే ఎలా వచ్చారు ఇండియాకి చెప్తుంటే అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఎగ్జాక్ట్గా మీరు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వస్తున్న సీన్స్ కూడా మాకు కనిపించేలా చెప్తున్నారు అంత న్యాచురల్గా. థ్యాంక్ యూ. బట్ అలా లైఫ్ మిమ్మల్ని నడిపిస్తూ వచ్చింది కదా. ఎప్పుడైనా డిడ్ యూ హ్యావ్ ఎవర్ థాట్ నాకేం కావాలి అని అలాంటి థాట్ వస్తుందా? వెనకెన్నా వేణు నాకేం కావాలి అనేది అనుకున్నప్పుడు ఐ థింక్ ఈ నవ్వు ఉండదేమో. నాకేం తెలీదు, జస్ట్ ఇట్స్ ఐఎమ్ గోయింగ్ విత్, అంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నాను, హ్యాపీగా వెళ్ళిపోతున్నాను అంతే. అదే కావాలి ఇదే కావాలి నాకెందుకు ఏంటి ఇంకా దొరకలేదు అనేది అయితే ఈ స్మైల్ రాదేమో అనుకుంటాను. అదే మీరు అంటే డెఫినెట్గా మీరు చూస్తుంటే మీరు మాట్లాడుతుంటే ఎక్కడికక్కడ సర్దుకుపోయే చాలా అడ్జస్టబుల్ అండి, అడ్జస్ట్ అయిపోతాను ఎనీ సిచ్యువేషన్. ఏదైనా ఈవెన్ షూటింగ్స్లో కూడా లేదు మేడం క్యారవాన్ ఒకటే ఉంది, ముగ్గురు షేర్ చేసుకోవాలి, ఫైన్, ముగ్గురితో మనం మాట్లాడుకొని గడిపోయొచ్చు కదా, రోజంతా ఒకరే ఉండేది టార్చరింగ్. సో మనం 3-4 లేడీస్ ఉన్నామంటే చాలా చక్కగా మాట్లాడుకొని ఉండొచ్చు. పాజిటివ్ చూసుకుంటారు, అన్ని పాజిటివ్ తీసేసుకుంటారు. ఎక్కడ ఇన్సిస్ట్ చేసి నాకు డబ్బులు ఇంత ఇవ్వాలి అని లేదు, నేను ఎప్పుడు డిమాండ్ చేయలేదు. ఎలా తెలిసింది మీకు? మీకు ఎంత వర్తుంది పర్ డే లేదు పర్ ఎపిసోడ్ అని ఎలా అడగాలని ఎలా తెలుసు మీకు? చెప్తారా మేనేజర్స్ చెప్తారా? నాకు ఎవరు మేనేజర్స్ లేదండి, నేనే అడుగుతాను. ఒక క్యారెక్టర్ ఉంది మేడం ఇలా ఉంది అంటే మీరేమనుకుంటున్నారని అడుగుతాను. మేడం మా బడ్జెట్ ఇంతే ఉంది, ఇలాగే ఉంది, కొత్త వాళ్ళు చేస్తున్నాము, మిమ్మల్నే అనుకుంటున్నాము అనేదే నాకు ₹1,00,00,000 ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకు. అంతే కదా స్వప్న గారు, ఎంతోమంది ఉన్నారు ఆర్టిస్టులు, అందరిని వదిలేసి మిమ్మల్ని అనుకుంటున్నాము, మీరు చెయ్యండి అనేది ఐ ఫీల్ అంతకంటే ఒక బ్లెస్సింగ్ అయినా ఒక వరం దేవుడిచ్చేది ఇంకేముంది అని అనిపిస్తుంది నాకు ఎప్పుడు. స్వీట్ హార్ట్ యువర్ రియల్లీ. అంటే నిజంగా ఇంత పాజిటివ్ యాటిట్యూడ్తో, బికాస్
కమర్షియల్గా డిమాండ్ చేసే వాళ్ళు ఉంటారు అది తప్పని కూడా నేను చెప్పను, అది వాళ్ళకి సరిపోతుంది. Exactly. బట్ ఇలా ఉండే వాళ్ళు ఎప్పుడు ప్లెజెంట్గా ఉంటారు లైఫ్లో. అంతే. డబ్బులు ఒకటే కాదు కదండి, డబ్బులు లైఫ్లో ఒకటే ఏ కాదు. పరిస్థితులు వచ్చినా కూడా యూనో ఓకే இதுதான் எனக்கு எழுதி வச்சிருக்கு అవ్వదా అంటే ఇదిరా అవ్వదా అరవంలోకి వచ్చాను మిమ్మల్ని చూసి చూడండి. ఎక్కడైనా అమ్మవారి క్యారెక్టర్లు వేశారా? ఏదండి? అమ్మవారి క్యారెక్టర్లో అమ్మవారిది ఒకటి వేసాను కానీ అది సినిమా బయటికి రాలేదు. లక్ష్మీ అమ్మవారి క్యారెక్టర్ ఒకటి వేసాను, చాలా బాగా అందరూ అన్నారు ఇట్స్ వెరీ నైస్ అండి, మీకు చాలా బాగా సెట్ అయిందని. బట్ ఆ సినిమా రాలేదు. ఇంత మీరు ఒక కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఇంతకాలం ఉన్నారు కదా ప్రమోదిని గారు, ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు? నాకు ఇప్పుడు దాకా పర్సనల్గా ఒక మేనేజర్ నా డేట్స్ చూడడము లేకపోతే రెమ్యునరేషన్ మాట్లాడడం ఇప్పుడు దాకా లేదు. డైరెక్ట్గా నాకు ప్రొడక్షన్ వైపు నుంచే కాల్ వస్తుంది. డైరెక్టర్ కొత్త వాళ్ళు అయితే డైరెక్టర్స్ లేకపోతే మేనేజర్స్ వీళ్ళే డైరెక్ట్గా ఫోన్ చేస్తారు. అమ్మ ఫ్రీగా ఉన్నారా ఈ డేట్లో అంటారు. ఫ్రీగా ఉన్నానండి, అయితే ఈ 2 డేట్లు లేదండి, ఏ సినిమా కమిట్ అయ్యారు అంటారు. ఇది ఉంది. సరే ఎవరు మేనేజర్ని అడుగుతారు, వీళ్ళండి. సరే మేము మాట్లాడుకుంటాం.